నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత 3 ఏళ్లలో 48,000 కోట్ల విలువైన బియ్యం తరలించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పాలమూరు సభతో రైతులకు ఒరిగిందేమి? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీర్లు బిర్యానీలు రేవ్ పార్టీలు కొండ సురేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. ఆధ్యాత్మిక విజ్ఞానం పెంచుకోవడం చాలా అవసరం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తాం తుడుందెబ్బ అధ్యక్షుడు బచ్చల వెంకటేశ్వర్లు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాకినాడ పోర్టులో 41.12% వాటాను అరబిందోకు కట్టబెట్టారని, ఆ తర్వాతే అక్కడి నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ హయాంలో చివరి 3 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచి 48,537 కోట్ల విలువైన 1.31 కోట్ల టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని వివరించారు. దేశ భద్రతను పణంగా పెట్టి స్మగ్లర్కు ద్వారాలను తెరిచారని, వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరిని అనుమతించలేదని దుయ్యబట్టారు. అరబిందోకు అసలైన బాస్ ఎవరని నిలదీశారు. కార్పొరేట్ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కేవీ రావు కుటుంబాన్ని హింసించి కాకినాడ పోర్టులో 41.12% వాటాను గుంజుకొని అరబిందోకు కట్టబెట్టడంపై మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి. అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు కాకినాడ పోర్టు పైన మనం దృష్టి సారించాం, ఎందుకు పదే పదే కాకినాడ పోర్టు గురించి, ఈ రైస్ స్మగ్లింగ్ గురించి ఎందుకు ఈ విధంగా మనం ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా మీ అందరికి తెలుసు, స్థానికంగా ఉన్న కాకినాడలో కూడా చాలామందికి తెలుసు, 5 సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు, అనుమతించలేదు, అసలు అవకాశమే లేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పిరసీ చేశారు. దాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే ఎందుకు కాకినాడ పోర్ట్ అని పదే పదే చాలామంది దాని గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో 9,260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం, చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం, చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని అరబిందోకు చెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. 3 ఆర్థిక సంవత్సరాల్లో, నేను 5 సంవత్సరాలు కూడా చెప్పడం లేదు, కేవలం గత 3 ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి 2,20,289 మెట్రిక్ టన్నులు. కృష్ణపట్నం అధునాతమైంది, చాలా పెద్ద పోర్టు, ఇక్కడ
51,218. విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ 38,02,000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను. కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు. 48,537 కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి. ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది, ఏ సందర్భంలో చేసింది, ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరోబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది. గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగినాయి, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు. నేను ప్రత్యేకంగా మీకు 3 సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే, ఇది ఆరోబిందో ఆ పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్న, విశాఖపట్నంతో పోల్చుకున్న 1,31,00,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి. ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు 6,300 కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడిని తరలించేశారు. 2020, 2021, 2022 ఈ 4 పోర్టులు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు. లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి. ఓన్లీ కాకినాడ పోర్ట్ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ ఉంది. మొత్తం కేంద్రీకృతం చేసి వ్యవస్థని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ యంత్రాంగం అందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. మీడియా మిత్రులకు అందరూ తెలుసు, పుంఖాలుగా మీరు రాస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా బియ్యం సేకరణ జరిగేదా? ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1000 కేసుల పైన నేను మంత్రి అయిన తర్వాత ఈరోజు నా రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేశాం. సమాజం కోసం ఉపయోగపడే రైస్ మిల్లులు, ఉపాధి కల్పించే రైస్ మిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో తెచ్చేసుకుని ఈ రైస్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. వీళ్ళు ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే, ఈ రోజున కాకినాడ సీ పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోవడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు? ఎందుకు కేవీ రావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బలవంతంగా 41% వాటా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్గా మార్చారు ఆరోబిందో రియాలిటీని ఈ రోజున. దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా. పాలమూరు సభకు రైతులు ఆశగా వచ్చారని, ఈ సభతో రైతులు ప్రజలకు ఒరిగేదేమీ లేదని బారస నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే బారస అడ్డుపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అడ్డుపడితే తొక్కుకుంటూ పోతానంటున్నారు. ఎవరిని తొక్కుకుంటూ పోతారో? భూములు ఇవ్వని రైతులన, హామీలు అమలు చేయాలని అడిగే ప్రచురణ, ఈ బెదిరింపు భాష ఏమిటి? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో 400 నుంచి 500 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి పెట్టింది. ఇప్పటికే అక్కడ పలువురు పరిశ్రమల ఏర్పాటుకు TGIICకి దరఖాస్తు చేసుకున్నారు. అడ్డుపడే వాళ్ళు ఎవరున్నారని ఎవరిని దొక్కుంటూ పోతారు? నిధులకు అడ్డు వచ్చినా నేను దొక్కుంటూ పోతా అని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు. మాట్లాడేటప్పుడు ఆయన ఎత్తి ప్రాసాల కోసం మాట్లాడతాడా? ఆయన మాట్లాడిన దాంతో మొత్తం లోకం అంతా ఇంప్రెస్ అయిపోతుందా అన్నటువంటి దురాశ ఉంటుందో తెలియదు. కానీ నిధులు ఇచ్చేది మీ ప్రభుత్వమే, మీ సహచార మంత్రులే. మరి వాళ్ళు నిధులు లేకపోతే మీ మంత్రులను దొక్కుంటూ పోతారా? భూములు అడుగుతుండ్రు రైతులు, గల భూములు ఇవ్వకపోతే మళ్ళీ రైతుల్ని తొక్కుకుంటూ పోయి భూములు తీసుకుంటారా? హామీలు అమలు చేయమని అలా ప్రజలు అడుగుతున్నారు, ఈ ప్రజల్ని దొక్కుకుంటూ పోతారా? ఎవరిని దొక్కుతారండి మీరు? ఏం భాష?
చేయాల్సిన పనేంది, కర్తవ్యం ఏంది, మీ మీద ఉన్న బాధ్యత ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఆడ మాట్లాడుతున్నటువంటి తీరేంది, బెదిరించడం ఏందని నాకు అర్థం కాదు. ఇంకో మాట, 10 లక్షలు కాదు నేను 20 లక్షలు నేనని మాట ఎందుకు వస్తుందండి? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు మా ప్రభుత్వం అనాలి, మేము అనాలి, లేకుంటే ప్రభుత్వం చేస్తుంది అనాలి. నేను ఇస్తా 20 లక్షలు మీ జాగిరా ఇవన్నీ మీరు కొంటున్నారు, సొంతంగా కొంటున్నారా, మీ ఇంటికి కొనుక్కుంటున్నారా? భూసేకరణ చట్టం లేదా? భూసేకరణ చట్టాన్ని కాదని భూసేకరణ చట్ట పరిధిలో వాళ్లకు పరిహారం సరిపోకపోతే మీరేమన్నా పరిహారం పెంచి ఇచ్చేటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఉంటే ప్రజలకు చెప్పండి, అది సంతోషపడతాం. ఎక్కడైనా ప్రభుత్వం ఏ అవసరాల కోసమైనా భూసేకరణ చేస్తే భూసేకరణ చట్టం ఉంది 2013, మీ సర్కారు తెచ్చిందే, అంటే ఇప్పుడు మీరున్న పార్టీ సర్కారు తెచ్చిందే వెనకటికి. దాని ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. మేము స్టేట్ అమెండ్మెంట్ చేస్తాం, 10 కాదు 20 లక్షలు ఇస్తాం, 20 కాదు 30 ఇస్తాం అనే ధైర్యం ఉంటే, మీకు నిధులు పర్మిట్ చేస్తే సంతోషంగా ప్రకటించండి. ఇది ఒక కొడంగల్కే వర్తిస్తుందా? ఎక్కడైనా భవిష్యత్తులో ఎక్కడ భూసేకరణ జరిగినా వర్తిస్తుందా? ఇంకో మాట, ఇక్కడ మీరేదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం వెనుకబడిన కొడంగల్ లాంటి చోట నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే కొందరు అడ్డుపడుతున్నారు అంటే మాటలు ఎవ్వరు అడ్డుపడతలేరు. ఒక్క కొడంగల్లే కాదు, మీరు పాలమూరు బిడ్డ అంటున్నారు కదా, మీరు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా, మరి పాలమూరు బిడ్డ అయితే మొత్తం పాలమూరు గురించి లేదా మొత్తం తెలంగాణ గురించి పాలమూరు ముద్ర మొత్తం తెలంగాణ మీద ఉండేటట్లు మీరు కొత్తగా 1 ఎకరా భూమికి సేకరించాల్సిన పని లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అవసరమైతే భవిష్యత్తులో చూద్దాం. గత ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కోసము ఐఐసి ద్వారా, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆయా జిల్లాలలో ఉండేటువంటి భూమి లభ్యతను బట్టి, కేవలం ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి గురించి నేను చెప్తలేను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ప్రతి జిల్లాలో 400-500 ఎకరాల నుంచి 1000 ఎకరాల దాకా ఐడెంటిఫై చేసి పెట్టినారు. ల్యాండ్ ఉంది. ఇప్పుడు కొందరు బిఐ పాస్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రాస్పెక్టివ్ ఇండస్ట్రీస్కి ఆల్రెడీ ఇచ్చినారు, రూరల్ ఇండస్ట్రీస్ కోసం. అవి జిన్నింగ్ మిల్స్ కావచ్చు, కాటన్ మిల్స్ కావచ్చు, లేకుంటే రైస్ మిల్స్, పారాబాయిల్డ్ మిల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు. కొన్ని ఆల్రెడీ ఆపరేషన్లు అవుతున్నాయి, కొన్ని మిడ్వే ఉన్నాయి. అటువంటి భూములు సిద్ధంగా ఉన్నాయి. ఇదివరకే ప్రభుత్వం గుర్తించినటువంటి, కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి తయారుగా పెట్టినటువంటి భూములు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే, ఇండస్ట్రీస్ పెడతామంటే వి వెల్కమ్ ఇట్. అవి పక్కకు పెట్టి నేను మళ్ళీ అదే లగచర్లలో ఫార్మాసిటీని వెనక్కి తీసుకుంటాం, మళ్ళీ నేను ఇండస్ట్రియల్ కారిడార్తో ముందుకు పోతా అంటే ఈ మొండి పట్టుదల, మంకు పట్టుదల ఎందుకు? ఆ గిరిజనుల భూములే కావాలన్నా? ఇంకోతోన ప్రభుత్వ భూములు, అదే నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు వెతకండి, లేవా? చాలా ఉన్నాయి గుట్టలు గట్లు. ప్రభుత్వ భూముల్లో పెట్టండి, సంతోషిస్తాం. ఎందుకు వాళ్ళనే జిద్దుగా తీసుకొని దీంట్లో గెలిపోవడం లేదండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వం ప్రతిష్టకి ఎందుకు పోవాలి? ఆ పేద గిరిజన భూముల్నే మళ్ళా మేము ఇంకో కేటగిరీ కింద నోటిఫై చేస్తాం, ఫార్మా కాకుండా ఇంకో దాని కింద నోటిఫై చేస్తే అప్పుడు ఎవరేం మాట్లాడతారు అన్నట్లు మీరు సాంకేతికంగా పోతున్నారు. అది సరైంది కాదు. మళ్ళీ ఆరిపోతున్నటువంటి నిపురవల్ని మీరు మంట పెట్టినట్లయితే, మీరు ఆజ్యం పోసినట్లయితే ఇది తగదు అని చెప్పి మేము హితవు పలుకుతా ఉన్నాం. పాలమూరు సభలో మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారు తనకేదో ఆవేదన ఉన్నట్లు, మొత్తం పాలమూరు బతుకు చిత్రాన్ని మొత్తం మార్చడానికి వీరభోగ వసంతరాయల్లాగా తానే ముందుకొచ్చినట్టు సంతోషం. ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాను. 2 వారాలకు కూడా కాలేదు కదా, మీ సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్, 15 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన 80 ఏళ్ల పెద్ద రోజు బీర్లు, బిర్యానీలో రేవు పాటల గురించి వీడియోలు చేసే కొండ సురేఖకి ఆకలితో అలమటిస్తూ విష ఆహారం తిని ఆసుపత్రిలో పాలవుతున్న పేద గురుకుల విద్యార్థుల బాధలు అర్థమవుతాయా? ఒక మాతృమూర్తిగా గురుకుల విద్యార్థులు ఆవేదన చూశారా అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల, నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినారా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి, ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు?
నేను నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లల్ని వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 300 ఉన్న గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాతైనా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు? మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇవాళ గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. సన్మార్గంలో జీవించడం, ఆధ్యాత్మికంగా విజ్ఞానం సంపాదించుకోవడం చాలా అవసరమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. మనిషికి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుందో అప్పుడే సంతోషం, శాంతి లభిస్తుందన్నారు. వినుకొండ కొత్తపేటలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో సోమవారం పోలీసు వర్గం పూజలు ఘనంగా జరిగాయి. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మఖ్యన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వ్యాస మహర్షి రాసిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాస చివరి రోజు అమావాస్య తరువాత తిథిని పొలి పాడ్యమిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగానే ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనులో చీఫ్ విప్ జీవి దీపం వెలిగించి అరటి దొప్పలపై పెట్టి వదిలారు. ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనాలు పొందారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కొత్తపేటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విశేషమని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, స్వర్గ ప్రాప్తి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. సంతోషం, శాంతి ఇవ్వమని కూడా ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుడి ఆశీస్సులతోనే సిద్ధమన్నారు. చీఫ్ జీవి ఇంకా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంధం వెంకటేశ్వరరావు, పివి సురేష్ బాబు, గుడి కమిటీ పెద్దలు పాల్గొన్నారు. మార్గశిర మాసంలోని పాడ్యమి రోజు పోలీస్ వర్గం పోలిదేవత ఆశీస్సుల కోసం ఈరోజు అందరూ కూడా దీపాలకి పూజ చేసి నీళ్ళల్లో ఈ దీపాలని వదిలి ఒక విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే కౌన్సిలర్ గన్నం కోటేశ్వరరావుకి, మిత్రులు పివి సురేష్ గారికి, అలాగే గాలి శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ కమిటీ పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పూజా కార్యక్రమాలని విశేషంగా చేయడం, అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పారుతున్నటువంటి కాలువలకు వెళ్ళి ఈ పోలీస్ వర్గం కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే ఇక్కడ కొత్తపేటలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప విశేషం. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యాలు ఇవ్వాలని, అట్లాగే అందరికీ
స్వర్గప్రాప్తి ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మనం ఒక సన్మార్గంలో ముందుకు నడవటం, ఆధ్యాత్మికంగా ఒక విజ్ఞానాన్ని సంపాదించుకోవటం అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో మనిషికి సంతోషం, శాంతి లభిస్తుంది. సో శాంతిగా ఎందుకు ఉండాలి, సంతోషంగా ఎందుకు ఉండాలి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో అందరికీ ఈ జ్ఞానం అందాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుడుందెబ్బ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా బచ్చల వెంకటేశ్వర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ఉర్దూ భవనంలో నిన్న నిర్వహించిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మహాసభకు పెద్ద ఎత్తున విచ్చేసిన నాయకులు సభ అనంతరం డోలు వాయిద్యాలతో, నృత్యాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆదివాసీ ఐక్యత చాటారు. అనంతరం తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ బూర్సా పోచయ్య అధ్యక్షతన ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా బచ్చల వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు, జిల్లాల నాయకులు, యువకులు, పెద్దలు, 9 తెగలకు చెందిన ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మహాసభలను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణంలో ఆదివాసీ శ్రేణులందరూ కలిసి ఐకమత్యంతో, ఉద్యమ స్ఫూర్తితోటి డోలు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ చేయడం జరిగింది. తుడుందెబ్బ ఆవిర్భవించి ఇప్పటికీ 30 సంవత్సరాలు అవుతున్నటువంటి క్రమంలో తుడుందెబ్బ మహాసభల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను ఏకం చేసి ఇక్కడ మహాసభల ద్వారా ఆయా జిల్లా కమిటీలను పునర్నిర్మాణం చేయాలని, తదనంతరం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అనుబంధ సంఘాలను కూడా పునర్నిర్మాణం చేసి రాష్ట్ర మహాసభలకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సన్నద్ధమవుతున్నటువంటి క్రమంలో మరి ఈరోజు ఖమ్మం జిల్లా మహాసభల నిర్వహణ కమిటీ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీలు, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద మొత్తంలో ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేషన్ అయి ఈరోజు ఇక్కడ ఉర్దూ భవన్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా వీళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. తదనంతరం ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆయా జిల్లా కమిటీలను పునర్నిర్మాణం చేసి మహాసభల ద్వారా వాళ్ళని ఎన్నుకొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత 3 ఏళ్లలో 48,000 కోట్ల విలువైన బియ్యం తరలించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పాలమూరు సభతో రైతులకు ఒరిగిందేమి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీర్లు, బిర్యానీలు, రేవు పాటలు, కొండ సురేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. ఆధ్యాత్మిక విజ్ఞానం పెంచుకోవడం చాలా అవసరం, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తాం, తుడుందెబ్బ అధ్యక్షుడు బచ్చల వెంకటేశ్వర్లు.